నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయండి. డైట్ ప్లాన్ కూడా ఇస్తాను. ఓకేనా? సో, ఇంకా వందల టిప్స్ చెప్తానే ఉంటాను. లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేయాలి, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా అన్నీ వస్తానే ఉంటాయి. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి డైజెషన్, కాన్‌స్టిపేషన్, ఇండైజెషన్‌లు, గ్యాస్ట్రిక్‌లు, బ్లోటింగ్, ఐబీఎస్ లాంటి ఇష్యూస్ ఇవన్నీ కూడా గట్ హెల్త్ నుంచి సంబంధించిన ఇష్యూస్. ఏదైనా సరే రూట్ కాజ్ ప్రతి హెల్త్ ప్రాబ్లమ్‌కి గట్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఆయుర్వేద ఇదే విషయం 5000 సంవత్సరాల నుంచి చెప్తుంది. ఇప్పుడు మోడర్న్ సైన్స్ అదే ఒప్పుకుంటుంది. దాని మీదనే చాలా రీసెర్చ్ కూడా నడుస్తుంది. గట్ హెల్త్ బావుంటేనే మనం బావుంటాం. డైజెషన్ బావుంటేనే మనం బావుంటాము. పొద్దున్న లేవగానే మనకు రావాల్సిన ఓన్లీ ప్రెషర్, మనకు ఉండాల్సిన ఓన్లీ ప్రెషర్ మోషన్. సో, అది గంటలు గంటలు లోపట స్పెండ్ చేయడము, లేదా బాగా గ్యాస్ట్రిక్‌తో ఇబ్బంది పడడము, ఎక్కువ బ్లోటింగ్ అవ్వడం ఇదంతా కూడా మంచిది కాదు. సో, వీటికి ఏం చేయాలి నేను క్లియర్‌గా చెప్తాను. నోట్ చేసుకోండి, ఫాలో చేసేసేయండి. మార్నింగ్ వెంటనే లేచాక బ్రష్ చేసుకునే కంటే ముందే 2 గ్లాసెస్ ఆఫ్ వార్మ్ వాటర్ తీసుకోండి. రాత్రి వాటర్ ఆ 2 గ్లాసెస్ ఆఫ్ వార్మ్ వాటర్ రాగి గ్లాస్‌లో స్టోర్ చేసి పెట్టుకోండి. అదే వార్మ్ చేసుకొని మార్నింగ్ లేచాక తాగేసేయొచ్చు. 2 గ్లాసెస్ మల్లాసనలో కూర్చొని ఇలా మల్లాసనాలో కూర్చొని 2 గ్లాసెస్ ఆఫ్ వార్మ్ వాటర్ తాగేసి స్లోగా సిప్ బై సిప్ తాగాలి ఎప్పుడైనా సరే. 2 గ్లాసెస్ ఆఫ్ వార్మ్ వాటర్ తాగిన తర్వాత కాసేపు ఇప్పుడు నేను చెప్పే ఆసనాస్ చేయండి. ఇప్పుడు నేనైతే ఏవైతే ఆసనాస్ చూపిస్తానో ఎగ్జాక్ట్‌లీ అదే ఫ్లోలో వెళ్ళండి. ఆ ఫ్లోలో వెళ్ళిన తర్వాత ఎండలో ఉండేలాగా చూసుకోండి. ఎండ తగలాలి మనకి చాలా చాలా మంచిది. ఎస్పెషల్లీ మార్నింగ్స్. సో, కుదిరితే ఈ ప్రాసెస్ అంతా కూడా సన్‌రైజ్ ఎట్లైనా అవుతుంది చాలా తొందర కాబట్టి ఆ టైంలోనే పెట్టుకోండి. ఆ తర్వాత మోషన్ వస్తది, వెళ్ళండి. ఒకవేళ రాకున్నా ఇదే ప్రాసెస్‌ని మొత్తం కంటిన్యూ చేస్తా ఉండండి. ఇంప్రూవ్ అవుతది. ఇది అయిపోయిన తర్వాత మనకి ఎప్పుడైనా సరే పప్పులు తింటున్నప్పుడు పెసరపప్పు, కందిపప్పు ఇవన్నీ కూడా బాగా సేపు నానాలి. మినిమం 4 గంటలు నానాలి. ఒకటే అర్ధగంట నాని లేకపోతే అసలు నానకుండా తీసుకుంటున్నారనుకోండి దాంతో గ్యాస్, బ్లోటింగ్, ఇండైజెషన్ ఇవన్నీ చాలా ఎక్కువ అయిపోతాయి. తప్పకుండా పప్పులు నానాలి. మిల్లెట్స్ 8 గంటలు మినిమం నానాలి. పిండిలు కంపల్సరీ నానాలి. సో, ఇవన్నీ కూడా కొంచెం దృష్టి పెట్టండి. సరిపోతుంది. తిన్న వెంటనే వజ్రాసనాలో కూర్చోండి. తినేప్పుడు సుఖాసనంలో కూర్చోండి. ఆఫీస్‌లో ఉంటున్నారు ఛాన్స్ లేకపోతే ఓకే. కానీ ఛాన్స్ ఉన్న ప్రతిసారి ఇదే ఫాలో చేయండి. తిన్నాక ఒక డబ్బాలో గ్లాస్ బాటిల్‌లో స్టోర్ చేసి పెట్టుకోండి. నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, మిశ్రి, సోంపు ఇవేసి పెట్టేసుకోండి. నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్ మాత్రం వేయించి పెట్టండి. ఇవి ఇంత వేసేసుకొని తినేసేసేయండి రోజు. ఆఫ్టర్ మీల్స్ ఓకేనా? ఎర్లీ డిన్నర్స్ తీసుకోండి. ఈజీగా అరిగే ఫుడ్ తీసుకోండి సరిపోతుంది. ఇప్పుడు నేను చూపించే ఆసనాస్ ఎగ్జాక్ట్‌లీ ఇవే చేయండి. ఇప్పుడు స్లోగా ఇంటర్లాక్ చేసేసి హ్యాండ్స్ అప్ తీసుకొని ఇన్హేల్, ఎక్స్‌హేల్ స్లోలీ ఊర్ధ్వ తాడాసన్. మళ్ళీ ఇన్హేల్ డౌన్, ఎక్స్‌హేల్ స్లోలీ ఊర్ధ్వ తాడాసన్. ఇది 10 రౌండ్స్ వచ్చేలా చూడండి. ఇప్పుడు కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని మళ్ళీ ఇన్హేల్ సెంటర్, ఎక్స్‌హేల్ స్లోలీ లెఫ్ట్, క్రియాక్ తాడాసన్. మళ్ళీ సెంటర్ ఇన్హేల్, ఎక్స్‌హేల్ రైట్. ఇవన్నీ 10 స్ట్రెచెస్ వచ్చేలా చూడండి. మినిమం 5 అయితే కంపల్సరీ రావాలి. ఇన్హేల్ అండ్ ఎగ్జాక్ట్లీ ఇదే ఆర్డర్లో వెళ్ళండి. లెఫ్ట్, ఇన్హేల్ సెంటర్, ఎక్స్‌హేల్ రైట్. ఇది కూడా ఒక 10 రౌండ్స్ ఇటు 10 వచ్చేలా చూడండి. త్రియాక్ తాడాసన్. ఇప్పుడు కటి చక్రాసన్. చేతులు రెండు ఫార్వర్డ్ తీసుకొని స్లోలీ స్టార్ట్. 1 2 3 4 5 6 7 ఇది కూడా 20 రౌండ్స్ వచ్చేలాగా చూడండి. 20 రౌండ్స్ ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు స్లోగా కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని నమస్కార్ ఇన్హేల్, ఎక్స్‌హేల్ మల్లాసన్ వచ్చేసి. మల్లాసన్ వచ్చిన తర్వాత స్లోలీ చేతులు రెండు ఫార్వర్డ్ పెట్టేసుకొని జస్ట్ స్లోలీ అప్ డౌన్. మళ్ళీ స్లోలీ మల్లాసన ఇన్హేల్. వెరీ గుడ్. ఇప్పుడు స్లోలీ 1 జాగ్రత్తగా తీసుకోండి. నీ పెయిన్స్ ఉన్నట్టయితే ఇది అవాయిడ్ చేసేసుకోవచ్చు. 2 3 4 5 ఇలా మళ్ళీ మల్లాసన. 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ తీసుకోండి. ఇప్పుడు స్లోలీ మల్లాసన నుంచి జస్ట్ కింద వచ్చేసి దగ్గరికి హగ్ చేసుకొని స్లోలీ రైట్ సైడ్, సెంటర్, లెఫ్ట్, సెంటర్, రైట్, సెంటర్, left,
సెంటర్. ఇది కూడా ఒక 10 రౌండ్స్ వచ్చేలా చూడండి. ఇప్పుడు 10 రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోలీ ఇలా 1 2 3 4 5 ఇది కూడా ఒక 10 రౌండ్స్ వచ్చేలా చూసి మళ్ళీ కిందికి వచ్చేసి ఇన్హేల్, ఎక్స్హేల్ దగ్గరికి హక్ చేసి స్లోలీ లిఫ్ట్ చేయండి. మళ్ళీ నెక్ డౌన్, ఇన్హేల్, ఎక్స్హేల్ దగ్గరికి హక్ చేసి మళ్ళీ స్లోలీ లిఫ్ట్ చేయండి. ఇది సేమ్ 10 రౌండ్స్ రిపీట్ చేసి స్లోలీ జస్ట్ రైట్, మళ్ళీ స్లోలీ లెఫ్ట్, మళ్ళీ స్లోలీ రైట్, మళ్ళీ స్లోలీ లెఫ్ట్. ఇది కూడా ఒక 10 స్ట్రెచెస్ వచ్చేలా చూడండి. చాలు. ఇది అయిపోయిన తర్వాత స్లోగా లేచి ఇప్పుడు కూర్చోవచ్చు. ఓకేనా? సో ఇవన్నీ రెగ్యులర్గా ఫాలో చేయండి. దీని తర్వాతనే బ్రష్ చేసుకోవడం కానివ్వండి, మీ పనులు మీరు చేసేసుకోవచ్చు. గట్కి ఫర్మెంటెడ్ ఫుడ్స్ చాలా చాలా మంచిది. సో చద్దన్నం చూపించాను కదా, అంబలి ఎలా చేసుకోవాలి, బటర్ మిల్క్తో అది కూడా చేపించాను. అలాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండండి. వీక్లీ వన్స్ బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసేసేయండి. ఇంక ఇవన్నీ కూడా చాలా చాలా మంచి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీ బాడీకి ఏది పడట్లేదు గమనించుకుంటూ ఉండండి. ఏదైనా తింటున్నారు, ఇది పడట్లేదు, ఇది తింటున్నారు, ఇది బాగుంది, అది అబ్జర్వ్ చేసి దానికి తగ్గట్టు మెలుకోండి. కంపల్సరీ ఆవు నెయ్యి 1 స్పూన్ అన్న వేసుకోండి, అది కూడా చాలా మంచిది. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.